నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, మొన్న బహిరంగంగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా, అండ్ ఈ పీపీపీ విధానం ద్వారా అకౌంటబిలిటీ పెరుగుతుంది అని కూడా డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు అదే కట్ చేసిన తర్వాత ఒక జీవో కూడా మనం చూసాం. ఇప్పుడు సంవత్సరానికి 57 లక్షలు అవబోతోంది ఈ నిర్ణయం. ఫస్ట్ మీరు ఏం చెప్తారు? పీపీఏ ద్వారా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, దానికి అనుగుణంగా హాస్పిటల్స్ నిర్మాణం చేయడం ద్వారా గ్రాస్ రూట్ లెవెల్లోకి విద్యార్థులకు ఉచితంగా విద్య మరియు సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల ద్వారా కొంత ఫీజుతో మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకోవడం, స్థూలంగా పేదలకు ఉచిత వైద్యం, అందులో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అన్ని ఎనుగుబండి ప్రాంతాల్లో కనీసం 500 బెడెడ్ హాస్పిటల్ ఉండేట్టుగా చూసుకోవడం అనే బహుముఖ యుగంతో ప్రజలకు డాక్టర్ల సంఖ్య పెంచడం ద్వారా మనకు రాష్ట్రంలో మంచి వైద్యము లేదా నాణ్యమైన వైద్యము అందుబాటులోకి ప్రజలకు వైద్యం తీసుకొచ్చే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా 2-3 మెడికల్ కాలేజ్ ఇవ్వడం గొప్ప. అలాంటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని 17 మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ఫస్ట్ స్టెప్. తర్వాత రెండో స్టెప్, మెడికల్ కాలేజీలు హాస్పిటల్ నిర్మాణం చేసి 500 బెడెడ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత మనకు మెడికల్ సీట్లు అనేది కేటాయిస్తారు. ఇది రెండో దశ. అంటే మొదటి దశ జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకున్నారు. తర్వాత 5 కాలేజీలు తన హయాంలోనే ప్రారంభించారు. అది రెండో సంవత్సరం కూడా పూర్తవుతోంది. దాంతోపాటు పాడేరు మెడికల్ కాలేజీ చివరి దశకు వచ్చేసింది, అది పూర్తి చేశారు. ఇంకా జస్ట్ ఇనాగ్రేషన్ వరకు వచ్చింది. అది లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రారంభమైనాయి. అంటే 6 జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే ఇనాగ్రేషన్ అయినట్టుగా చూసుకోవాలి. అవి కాకుండా బహుశా మార్కాపురం, మదనపల్లి, పులివెందల ఈ 3 కూడా పూర్తి అయిపోయినాయి. అంటే దాదాపు అంటే మదనపల్లి అండ్ పులివెందల, బహుశా మార్కాపురం అనుకుంటాను, సిబ్బందిని కూడా కేటాయింపులు చేశారు. ఇప్పుడు అది దాంట్లో వైఖరి మార్చుకోవడంతో వెనకగడ తీసుకున్నారని ప్రచారం నడుస్తుంది. ఏదైనప్పటికీ అది 6 ప్రారంభం అయిపోయినాయి, 3 ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. ప్రభుత్వం అనుకుంటే లాస్ట్ ఇయరే ప్రారంభించేసి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. అంటే 9 మెడికల్ కాలేజీలు అవుట్ ఆఫ్ 17లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేసాడు, అందుబాటులో తీసుకొచ్చేసారు. మెడికల్ సీట్లు పర్మిషన్స్ దాదాపు వచ్చేసినాయి. ఇంకెన్ని ఉన్నాయి? దాదాపు 8 దాకా ఉన్నాయి. 9 పోతే ఇంకా 8 మెడికల్ కాలేజీలు, ఒకటి 25%, ఒకటి 50%, ఒకటి 80% ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఈ ప్రభుత్వం బాధ్యత ఏంటి? అది పూర్తి చేయాలి. చేయకపోగా దాని నిర్వహణ మొత్తాన్ని పీపీఏ పద్ధతిలో, అంటే పీపీఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తారు. ఇది పేరుకు పబ్లిక్ ప్రైవేట్, అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు, కానీ ఆచరణలో అది ప్రైవేటీకరణే. ఆ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, అధికారిక నిర్ణయం తీసుకుంది. దీని పర్యవసానాలు ఏంటి? ఒకటి, మెడికల్ విద్య లేదా ప్రాథమిక విద్య అనేది ప్రభుత్వ రంగంలో ఉండాలి అన్నది కాన్సెప్ట్. దీనికి చాలా రీజనబుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాలో ఒకప్పుడు సంక్షోభం వచ్చింది వైద్య రంగంలో, తట్టుకోలేకపోయింది అమెరికా లాంటి దేశం. కారణం ఏంటంటే అన్ని ప్రైవేటీకరణ, ఇన్సూరెన్స్తో సహా ప్రైవేటీకరణ నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో ఉన్న అమెరికానే తట్టుకోలేకపోయింది. ఈ ప్రైవేట్ వ్యవస్థలన్నీ కూడా లాభాలతో ఉంటాయి కాబట్టి ఒక క్రైసిస్ సమయంలో చేతులెత్తేసినాయి. బ్రిటన్లో అయితే ప్రాథమిక వైద్యం కంప్లీట్ ఫ్రీగా ఉంది పెట్టుబడిదారి దేశంలో. కాబట్టి ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే వైద్యం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిది అనేది ఒక హేతుబద్ధమైనటువంటి వాదన. 2, ప్రభుత్వం ప్రైవేట్ అనేది సమపాలలో ఉండాలి. ప్రభుత్వం అనేది ఉంటే చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే చెప్పాలంటే, ఉదాహరణకు ఈరోజు ప్రైవేటు బస్సులు ఉంటాయి, గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. గవర్నమెంట్ బస్సులు ప్రైవేట్ బస్సులు ఉండడం వల్ల ప్రైవేట్ బస్సులు కొంచెం జాగ్రత్త నడుస్తాయి, అంటే రేట్లు నిర్ణయించడం అన్నీ కూడా. ప్రైవేటు రంగంలో మాత్రమే బస్సులు ఉంటే, ఆర్టీసీ బస్సులు లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వేస్తారు. ఈరోజు విద్యారంగం చూడండి, శ్రీ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ప్రారంభంలో ఉన్నప్పుడు ఫీజులు కొంచెం పరిమితి ఉన్నాయి. ఇంకా మినిమం ఆర్థిక వనరులు కలిగినందరూ శ్రీ చైతన్య నారాయణ ఇటు వెళ్ళిపోతున్నారు. దాంతో ఇంకా మాకు తిరుగులేదని మూలోపల్లి రావడంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెడుతున్నారు. అట్లా ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ గణనీయంగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫీజులు కొంచెం పరిమితి ఉంటాయి. ఆ రకంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఉండడం అనేది చెక్ అండ్ బ్యాలెన్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టి జగన్ గారు చేశారు. ఈ ప్రభుత్వం అది చేయదలుచుకున్నప్పుడు ఇంకో పద్ధతి పోవాలనుకున్నప్పుడు నష్ట నివారణ భాగంగా ఏం చేస్తున్నారు? సింపుల్గా ప్రైవేట్ తప్పే ఉంది, అకౌంటబిలిటీ. ఏంటి అకౌంటబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు తీసుకొచ్చారు. దాంట్లో బహుశా సమ్ పర్సంటేజ్ ఆఫ్ సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు అంటారు. అంటే
ఒక 20 లక్షలు అంత ఫీజు పెట్టాడు ఇప్పుడు ఆయన. అంటే సమ్ పర్సంటేజ్ 1/3 కావచ్చు, 40% ఆఫ్ ఫీజులు, లేదా 50% ఫీజులు. అంటే 50 సీట్లు మెడికల్ సీట్లు, 25 సీట్లు కన్వీనర్ కోటాలో ఉచితంగా, మిగతా 25 సీట్లు ఈ సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్సులు ఇప్పుడు చాలా యూనివర్సిటీలో, మహిళా యూనివర్సిటీ, యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలో సెల్ఫ్ సబ్సిడీ మీరు చూసారు. మైక్రోబయాలజీ అనే డిమాండ్ ఉన్న కోర్సులకు ఇస్తూ ఉంటారు. ఇది జగన్ గారు చేసినప్పుడు ఆ రోజు మీరు ఏమన్నారు? ఇది అమ్ముకోవడం అవుతుంది, ఆ 50% సీట్లు కూడా మేము అధికారంలోకి వస్తే ఎంసెట్ కోటా కింద ఫ్రీగా ఇస్తాము అని ఆ రోజు లోకేష్ గారు ఘనంగా చెప్పారు. అందరూ సంక్షించారు, మీకు ఓట్లు వేసినారు. సరే ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు? 50 లక్షల పైచులు ఇప్పుడు ఇది ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు. 50%, మొత్తం ఇస్తారా ఇంకా క్లారిటీ లేదు. అంటే బహుశా ఇప్పుడు పేమెంట్ సీట్ల వరకు 50 లక్షల రూపాయలు అధికారికంగా నిర్ణయిస్తున్నట్టుగా మనకు జీవోల రూపంలో కనపడతా ఉంది. అంటే స్వర్ణ గారు, నేను చాలా ప్రైవేట్ కాలేజీలో చూశాను, మీరు కూడా హైదరాబాద్లో చూసుంటారు. మనకు ఈ మేనేజ్మెంట్ కోటా కింద వచ్చే సీట్లు ఎట్లా తీసుకుంటారో మీకు తెలుసు. మనకు 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నారనుకో, మనకు రసీదు ఎంతకి ఇస్తారు? ₹1,00,000 ఎంతో ఇస్తారు. అంటే గవర్నమెంట్కి కట్టే ఫీజు లెక్క ₹1,00,000, మిగతాది మేనేజ్మెంట్ అన్అకౌంటబిలిటీ అవుతుంది. రేపు ఈ మెడికల్ కాలేజ్ సీట్లు అట్లా అవ్వని గ్యారంటీ ఏంటి? కానీ ఇప్పుడు 50 లక్షలు మీరు అధికారంగా నిర్ణయిస్తే వాడు ₹1,00,000 వసూలు చేసి 50 లక్షలు రిసిప్ట్ ఇచ్చి లేకపోతే పోండి అన్నాడు అనుకోండి. సార్ మళ్ళీ అందులో గ్యారంటీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ దగ్గర మనం వెళ్తే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా అదే పరిస్థితి, మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్కి వెళ్ళినా అదే పరిస్థితి. గవర్నమెంట్ చూపించడానికి రసీదు మాత్రం మనం ఇస్తాం, మిగతా మనం క్యాష్ పే చేయాలి. వాళ్ళు ఆన్లైన్లో ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? రికార్డ్ అవుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు మీరు 50 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు పెట్టిందంటే సగం అన్నప్పుడు ఇప్పుడు ₹1,00,000 ఆ సీటు పెట్టి మీద 50 లక్షలు అన్అకౌంటబిలిటీ వాళ్ళు తీసుకోవాలనే గ్యారంటీ ఏంటంటే మనకు మీరు చెప్పినట్టు అనుభవాల్లో ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేరినా అదే కనపడతా ఉంది. రేపు ఇది కూడా కనపడుతుంది. ఆ రకంగా సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్సులు పెరిగితే ధనవంతులే చేరుతారు. ఇది ప్రమాదకరం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. రెండోది, సీట్ల వరకే సెల్ఫ్ సబ్సిడెంట్ అయితే అంతవరకు ఆలోచిస్తాం. ఇప్పుడు మెయింటెనెన్స్ బాధ్యతను ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అకౌంటబిలిటీ పెరుగుతుందంటే ఎట్ట పెరుగుతుంది? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఒక పులివెందుల మెడికల్ కాలేజ్ ఇచ్చారు సమ్ ఎక్స్కి. ఆ ఎక్స్ ఎవరైనా ప్రైవేట్ రంగం అంటేనే ఈరోజు ₹10 పెడితే సాయంత్రానికి ₹50 ఆదాయం రావాలని ఎవరినో కోరుకుంటారు. మీరైనా నేనైనా, ఇంత సామాజిక విషయాలు మాట్లాడే మన ఇద్దరమైనా సరే ప్రైవేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టినప్పుడు నాకు లాభాలే కోరుకుంటారు, దేశసేవ కోసం చేయము. కాబట్టి ఈరోజు హాస్పిటల్ అవన్నీ లాభాలు ఎట్టొస్తాయి? పన్నులు వేస్తేనే, ఫీజులు పెరిగితేనే. అవన్నీ పెంచితే రేపు పేదలకు వైద్యం ఎట్టుంటుంది? కాబట్టి పీపీఏ మోడల్ అంటేనే, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటేనే లాభాల కోసం వచ్చేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇది నష్టం. కేవలం ఫీజుతో అడ్మిషన్ మాత్రమే కాదు, రేపు దాదాపు 500 బెడ్లు 600 బెడ్లు హాస్పిటల్ ఉంటుంది కదా, దాంట్లో చేరే వాళ్ళకి కూడా యూజర్ ఛార్జీల పేరుతో వసూలు చేయాలని గ్యారంటీ ఎవడు ఇచ్చినాడు? ప్రైవేట్ అంటేనే లాభం కదా, వాళ్ళు ఉచితంగా ఎందుకు చేస్తాడు? పైపెచ్చు 100 ఎకరాల స్థలాలు చాలా కారు చౌకగా ఇచ్చేస్తారు 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో. కాబట్టి ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏదైనప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అనేది మీరు అన్నట్టు విద్య చదువుకోవడం కాకుండా చదువుకోవడంగా మారితే మాత్రం వెళ్ళిపోతుంది కావడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇలా గనక ఇదే విధానం కనుక అమలైనట్లయితే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు చదువుకునే పరిస్థితి అయితే లేదు, చదువుకునే పరిస్థితి అదైతే తేటతెల్లం అయిపోయింది. మరి పేద విద్యార్థులు, దళితుల పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళకి ఎంబీబీఎస్ డాక్టర్ అనేది అందనంత దూరంలోనే ఉంటుందా? ఇప్పటికి మనం చాలామంది దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన పిల్లలు డాక్టర్లు అయి ప్రజాసేవ చేస్తున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. ఇంకా అది మరి దూరమే కదా వాళ్ళకి. ఇప్పుడు మనం చూస్తున్నాము 2 రకాల ప్రమాదం ఉంది మెడికల్లో. పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ అయితే, ఒకటి మీరు ప్రస్తావించినట్టు నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు, ఓసీలకు మాత్రం ఎక్కడ అవుతుంది అంత డబ్బులు? 50 లక్షలు ₹1,00,000 అంటే అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలకైనా ఇది భారంగా ఉంటుంది. మెరిట్ కొంతమందికి వస్తుంది, మెరిట్ ఉన్నా కూడా డబ్బులు లేకపోవడంలో చదువుకోలేని పరిస్థితి రావడం అనేది మంచిది కాదు. రెండో అంశం, ఈరోజు ₹1,00,000 పెట్టి మీరు మెడికల్ విద్య చదువుకుంటే మీకు సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం కూడా కష్టం. ఉచితంగా చదువుకుంటేనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నారా లేదా అని అనుమానం ఆధునిక సమాజంలో. అలాంటిది నేను ₹1,00,000 పెట్టి నేను ఎంబీబీఎస్ సీట్ తీసుకున్నాను కాబట్టి ₹1,00,000 సంపాదించుకుంటాను అనే ధోరణి వచ్చింది అనుకోండి, ఇంకా ప్రమాదకరం. కాబట్టి 2 రకాలుగా ఇది నష్టం. ఇక్కడ ప్రభుత్వం కొంత కన్సాలిడేట్గా ఆలోచించాలి. సమ్ పర్సంటేజ్ మెయింటెనెన్స్ వరకు తీసుకుంటే అది ప్రభుత్వం దగ్గర డబ్బులు పరిమితులు ఉన్నాయని అనుకున్నారు కాబట్టి యాక్సెప్టబులే. కానీ మొత్తానికి చేయడమో లేకపోతే హాస్పిటల్ నిర్వహణ మొత్తం వాళ్ళకి ఇస్తే అది నష్టం. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోతారు. దీన్ని చదువుకునేవాళ్ళు కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళ సామాజిక స్పృహతో కాకుండా ఫైనాన్స్ యాంగిల్లోనే ఆలోచించినప్పుడు అది కూడా వైద్య రంగానికి అంత మంచిది కాదు.
అండ్ మరీ ముఖ్యంగా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడే ఇక్కడ వైసీపీ నాయకులు కూడా ఒక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అప్పట్లో కాలేజ్ నిర్మాణాలు జరగలేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు వాయిస్ వినిపించిన వాళ్ళకి డైరెక్ట్గా కాలేజెస్ దగ్గరకు వెళుతున్నారు. ఏ ప్రభుత్వ హయాంలో ఈ కాలేజెస్ కట్టబడ్డాయో చాలా క్లియర్గా వివరిస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాపిక్ వచ్చిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత ఆర్కే రోజా గారు నగిరిలో చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ రెండు తర్వాత మొత్తం పరిస్థితి ఉల్టా అయిపోయింది. అంతకుముందు ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతకుముందు ప్రస్తావించినట్టు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 5 కాలేజీలు ప్రారంభించేశారు. మరో కాలేజీ పాడేరు కూడా ఎన్నికల వెంటనే ప్రారంభించారు అంటే అర్థం అది కూడా పూర్తయింది. మరో 3 కాలేజీలకి సిబ్బందిని కూడా కేటాయించారు. మదనపల్లి, పులివెందుల, బహుశా మార్కాపురం అనుకుంటారు. అంటే 9 కాలేజీలు అబౌవ్ 50% జగన్ గారి పీరియడ్లోనే అయిపోయింది. 2 మిగతా కూడా దశల వారీగా ఉన్నాయి. ఇట్లాంటి దశ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ప్రభుత్వం నేరుగా మన ప్రైవేటీకరణ అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అంటే అసలు నువ్వు 17 కాలేజీలు ఏమి అసలు కట్టలేదు, అసలు 6 కళ్ళ ముందు నడుస్తుంటే కట్టలేదు మీరు అనేస్తే ప్రజలు నమ్ముతారా? 2 కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి అంటే మేము ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాం అంటే ఆడ ఏమీ లేవు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో కడతారని చెప్పి నచ్చ చెప్పడం కోసం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒకటువంటి పొరపాటు వైఖరిని ఎంచుకున్నారు. దీనివల్ల ఏమైంది, వైసీపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు కాస్త ఈదుల్లోకి వచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు, తీసుకుంటే నేను ఖచ్చితంగా వీధుల్లోకి వస్తాను, ప్రజాక్షేత్రంలో ప్రజలను కలుపుకొని పోరాడతానని చెప్పడమే కాకుండా 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మొత్తం రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ గవర్నమెంటే తీసుకుంటుందని చెప్పాడు. ఇది ప్రజల్లో కొత్త ఒక ఊపు. ఎస్, జగన్ గారు మాతో వస్తున్నాడు, 2 ఆయన వస్తే తీసేస్తాడు అనే దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది పోరాడే వాళ్ళ పట్ల. ఇది మొదటి అంశం. తర్వాత ఆర్కే రోజా గారు, ఈరోజు అనిత గారు, సబిత గారు వీళ్ళు చేసిన ఫస్ట్ కాన్ఫరెన్స్ అనేది తెలుగుదేశాన్ని పూర్తిగా ఆత్మరక్షణ నెట్టేసింది. తెలుగుదేశం పార్టీ అట్లే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హోంమంత్రి గారు ఆఫీసులో కూర్చొని ఆన్లైన్లో వీడియోలు చూపిస్తూ చేసిన ప్రసంగం, సబిత గారు ఫీల్డ్లోకి వెళ్ళి హాస్పిటల్ ఏమీ జరగలేదని చూపించిన ప్రయత్నం ఏదైతే చేశారో ఇది పూర్తిగా డిఫెన్స్ పాలిటిక్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్కే రోజా గారు మాజీ మంత్రి ఎఫెక్టివ్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఛాలెంజ్ చేసినారు. ఏంటి వారు చేసిన ఛాలెంజ్, నువ్వు ఆఫీసు కూర్చోవడం నేను ఆఫీసు కూర్చోవడం కాదు, నేను బస్తీ మీద సవాల్ నేను వస్తాను, మీరు ఈ 17 కాలేజీల్లో ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, మీరు వస్తారా నేను చూపిస్తా, లేకపోతే మీరు చెప్పిన దాన్ని మేము వింటామని రోజా గారు ఎప్పుడైతే సవాల్ చేశారో ఆన్ రికార్డుగా మొత్తం ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ఎంత డిఫెన్స్లో పడిపోయిందంటే ఆమె పైన ఎదురుదాడి. ఒక టూరిజం మంత్రి అంటారు జబర్దస్త్లో నటించేవాళ్ళని. ఇక్కడ సమస్య జబర్దస్త్ ఆమె మంత్రి అయిన తర్వాత బోలా, వాళ్ళకి తెలుసో తెలియదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా వెళ్ళింది, కానీ మంత్రి అయిన మరుక్షణం ఆమె జబర్దస్త్ ఆపేసింది. అంటే మంత్రి అనేది ఒక రకమైనటువంటి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మన అధికారాన్ని వాటిని మన సొంతానికి వాడుకోమని చెప్తాం. అందుకని ఆమె ఉందాగా మానేసింది. అది కూడా తెలియకుండా మాట్లాడారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే విషయం ఎంత డిఫెన్స్లో పడిపోయారు. ముఖ్యంగా హోంమంత్రి సబిత గారు మరీ దారుణంగా కాలేజీలు ప్రారంభమై 2వ సంవత్సరం కూడా పూర్తవుతా ఉంటాడు, కాలేజీ లేదంటే మరీ అంత అమాయకుల ప్రజలు. సబిత గారు వెళ్ళి నేరుగా వెళ్ళి మంత్రి గారు అనంతపురం, సబిత గారు అనిత గారేమో హోంమంత్రి, ఆమెమో ఆఫీసులో కూర్చొని కాలేజీలు చూపించి ఆమె అయితే దారుణం, ప్రారంభమైన కాలేజీలనే అసలు ప్రారంభం కాలేదని చెప్పేసి. జగన్ గారు ఏమన్నారంటే మనం నిర్మించినటువంటి కాలేజీ దగ్గర అయితే ఇట్లా కాలేజీలు ఉండే అవురా అని అంటారంటే అది కావును. ఏ ప్రభుత్వం కూడా ఒక కాలేజీ 3 కాలేజీ 2 కాలేజీ తెస్తేనే బ్రహ్మ విద్య అనుకుంటారు. అట్టాడు జగన్ గారు 17 కాలేజీలు తెచ్చి 5 ప్రారంభించేస్తే గర్వంగా చెప్పుకుంటాడు ఆయన. అలా చెప్పిన దాన్ని ఎటకారం చేయడం కోసం ఇవి చూస్తే ఇటు చూడొచ్చా అన్నది. అసలు ప్రారంభించేసిన కాలేజీలు 2వ సంవత్సరం విద్యా సంవత్సరం నడుస్తున్న కాలేజీలు చూపించేసి అది ఏమీ జరగలేదని ఆమె చెప్పడం. దాని చోట సబిత గారు అనంతపురంలో ఒక 5-6 బ్లాక్లు ఉంటాయి నాన్ టీచింగ్ అని, దాంట్లో ఏదైతే మరీ డౌన్లో ఉందో ఆడికి పోయి దాన్ని పట్టుకొని ఇదే కాలేజీ, దీనిపై నుంచి దూకితే సస్తారా, గాయాలు తగలుతాయా అని ఆమె మాట్లాడింది. ఏమైంది, ఆ మరుసటి రోజే మాజీ మంత్రి అదే జిల్లా చెందినటువంటి ఉషాచరణ్ గారు పోయి ఎక్కడైతే ఆ కాలేజీలో నిర్మాణం 3వ దశలో ఉన్నటువంటి కంప్లీట్ అయినట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి దూకు చూడు అని చెప్పింది. అంటే ఇప్పుడు వాళ్ళు మనం రోజా గారు ప్రెస్ మీట్ పెట్టుంటారా, మీరు ఇట్లా మాట్లాడుకుంటే పెట్టుండ్రు. అనిత గారు సబిత గారు ప్రెస్ మీట్లు పెట్టకుండా ఇట్లా మాట్లాడుకున్నా రోజా గారు బయటకు వచ్చిండ్రు. రోజా గారు బయటకు రాకుండా మీకు ఈ సమస్య వచ్చి ఉండదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏమీ కట్టలేదని చెప్పే ప్రచారం చివరకు వాళ్ళ మెడకే చుట్టుకొని వైసీపీ వాళ్ళందరినీ యాక్టివేట్ చేసేసి ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి జనాన్ని తీసుకెళ్ళాలి చేసింది. ఇది ప్రభుత్వానికి మరింత నష్టం కదా. అండ్ ఇంకొకటి, నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ అందరికీ క్లాస్ పీకడాన్ని మనం చూసాం. మీరేమంటారు?
అంటే ఒకటి కలెక్టర్లైనా ఎస్పీలైనా ప్రభుత్వ నిర్ణయాల్ని జిల్లా స్థాయిలో అమలు చేయాల్సింది వాళ్ళే. వాళ్ళ పనితీరు, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ సామర్థ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతిబింబంగా ఉంటుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ లక్ష్యాలను సరిగ్గా తీసుకెళ్లడంలో, ప్రభుత్వ ప్రాధాన్యతలను ఇంప్లిమెంట్ చేయడంలో, ప్రజల్ని వస్తున్నటువంటి ఆందోళనని సరిగ్గా అడ్రస్ చేయడంలో కలెక్టర్లు కానీ రెవెన్యూ ఆఫీసర్లు విఫలమైతే అది ప్రభుత్వానికి నష్టం, రాజకీయంగా ప్రజలకు కూడా నష్టం. దానికి ఎవరైనా బాధ్యులైతే వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అది ముఖ్యమంత్రి గారి బాధ్యత, హక్కు. దాన్ని కాదన్ను. కలెక్టర్లో కూడా ఎక్కడ తప్పులు ఉండవు, అన్ని పర్ఫెక్ట్ అని నేను అన్నాం. అయితే మేజర్ సమస్య ఎక్కడొస్తా ఉంది? మేజర్ సమస్య యూరియాని కలెక్టర్లు ఏం చేస్తారు? యూరియా అనేది ప్రభుత్వం కొనుగోలు చేసి అందుబాటులో తీసుకొచ్చి గోడౌన్లకి సప్లై చేసేస్తే అప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ సక్రంగా ఉందా లేదనేది కలెక్టర్ చూడగలడు. అక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరుగుతాయి, దాన్ని సరిదిద్ది ఇన్ టైంలో చేయగలరు. యూరియా అన్నదే షార్టేజ్ వస్తే కలెక్టర్ ఏం చేస్తాడు? నాతో చెప్తారు, కావాలంటే ఈ రోజు వద్దా రేపు అంటారు. మీరు చెప్పాలి కదా, ఇంకో వారం తర్వాత యూరియా వస్తుందని చెప్పారనుకోండి, కలెక్టర్ డ్యామ్ షూర్గా వెళ్ళి వాళ్ళని ఒప్పించి చెప్తాడు. కలెక్టర్ బాధ్యత ఏంటంటే ప్రభుత్వం వారంలో యూరియా వస్తుందంటే వస్తుందయ్యా భయపడద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేయడం. యూరియా ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఉంటే అప్పుడు దాన్ని సక్రంగా ఇంప్లిమెంట్ చేస్తే కలెక్టర్ వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళపైన యాక్షన్ తీసుకుని చేయగలడు. ఈ రెండు పని మాత్రం కలెక్టర్ చేయగలడు. ఇంకా సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ఆయనకి డబ్బులు లేవు, ఆయనకు అధికారం కూడా లేదు. కాబట్టి ఈరోజు మేజర్గా వస్తున్న సమస్య కలెక్టర్లో వైఫల్యం కాదు, ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సినటువంటి రాకపోవడం వల్ల వాళ్ళ వైఫల్యము. నో డౌట్ కొంత పర్సెంటేజ్ 10%, 20%, 30% కలెక్టర్ లోపాలు ఉంటాయి. దాన్ని మీరు ప్రశ్నించండి, తప్పు పడండి, యాక్షన్ కూడా తీసుకోండి. ఆ బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. చంద్రబాబు గారు ఆ బాధ్యత నిర్వహించడం ఏం తక్కువేం కాదు, బ్రహ్మాండం నిర్వహిస్తారు. చంద్రబాబు గారు వాళ్ళ లోపాలని, తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసి హెచ్చరించడం వరకు నేను స్వాగతిస్తున్నాను. బట్ ఈరోజు మేజర్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నదంతా ప్రభుత్వ నిర్ణయాల ద్వారా జరిగే పరిణామాలు. దాన్ని వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళకి కావాలి. ఇప్పుడు కలెక్టర్కి డబ్బు ఇస్తే ఇంప్లిమెంటేషన్ బాగా చేస్తారో తెలుస్తుంది, డబ్బు ఇవ్వకుండా ఆయన ఇంప్లిమెంట్ చేయమంటే ఏం చేస్తాడు? కాబట్టి లోపాలని హెచ్చరించవచ్చు. బట్ ఈరోజు వస్తున్న ప్రధానమైన లోపం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న పొరపాట్లను కూడా గమనంలో పెట్టుకొని కలెక్టర్లకు నిషేధించేసి, లేకపోతే ఏం చేస్తారు? కలెక్టర్లు ప్రశాంతంగా అన్నీ వినేసి ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని గురయ్యి ప్రశాంతంగా ఉండి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. వాళ్ళేమైంది, వాళ్ళ రాజకీయ నాయకులు కాదు కదా, రోజు ఇదే పని కదా. వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు మారిన ఎవరన్నా వాళ్ళు అగ్రహం చేస్తుంటారు. కానీ ఇట్లా పదే చేస్తే వాళ్ళు కూడా తక్కువ తీసుకుంటారు. వాళ్ళు ఇట్లా చెప్తా ఉంటారు, మన పని మనం చేసుకుందాం. హద్దు మీరి ప్రవర్తించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అనే మాట కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఉన్నత విద్యావంతులు చదువుకుని ఈ రోజు ఈ స్థితిలో ఉన్న వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే చాలా సందర్భాలలో ఈ రాజకీయ నాయకులు వెనకాల కలెక్టర్లు పరిగెట్టడాలు, కింద కూర్చోడాలు, మోకాళ్ళేసి ఉండడాలు, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ట్రోలింగ్కి గురవుతున్నాయి. ఇలానైనా ఉన్నత విద్యావంతుని ట్రీట్ చేసేది, వారి పట్ల మాట్లాడే భాష, ఇది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. హద్దు మీరి వ్యవహరించడం, అధికారంలో ఉండేవాళ్ళు, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్. ఈ పబ్లిక్ సర్వెంట్గా ఉన్న వాళ్ళు హద్దులు మీరి అధికారాన్ని ఉపయోగించితే అది ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. కలెక్టర్లు, ఎస్పీల స్థాయిలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రి గారు హెచ్చరించవచ్చు, వార్నింగ్ ఇవ్వచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. అయితే ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండే పత్రికలే మనం చూసినా 100 వార్తలు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు అని వస్తే, 100 వార్తలు వస్తే దాని 95 వార్తలు అధికార పార్టీకి సంబంధించిన మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, నాయకుల పైనే వస్తూ ఉంది. కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద ఒక 10% లోపే వస్తూ ఉంది. ఆ 10%లో హద్దులు మీరే వాళ్ళపైన కూడా చర్య తీసుకోండి, తప్పులేదు. కానీ మేజర్గా హద్దులు మీరుతా ఉండేది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని నేను అనడం కాదు, స్వయంగా ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటాయనే మీడియా సంస్థలోనే రోజుకు ఒక వార్త వస్తుంది. పలానా ఎమ్మెల్యే పలానా తప్పు చేశాడు, పలానా మంత్రి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఇవన్నీ పత్రికల్లోనే వస్తున్నాయి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికలే వస్తున్నాయి. పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది హద్దు మీరిన ఎమ్మెల్యేలని పిలిపించి ఒక 20 మందినో 30 మందినో మాట్లాడినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగులు పబ్లిక్ని హెచ్చరించారు, పద్ధతిగా ఉంటేనే బాగుంటుంది, పద్ధతిగాని మీరారంటే ఇదే లాస్ట్ టైం మీ ఎమ్మెల్యే అవుతున్నాడు అంటే ఇవన్నీ హద్దులు మీరుతున్నట్టే కదా. కానీ హద్దులు మీరతా నేను ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు ఎవరు హద్దు మీరిన ప్రమాదమే, సివిల్ సర్వెంట్స్ ఎవరైనా సరే కావచ్చు. కానీ హద్దు మీరుతా ఉండేది పొలిటీషియన్సా, వీళ్ళు సివిల్ సర్వెంట్సా? పొలిటీషియన్స్ కానీ హద్దు మీరకపోతే అసలు ఐఏఎస్, ఐపీఎస్లు భయంతో ఉంటారు. ఇంకా మనం హద్దు మీరితే వాళ్ళకి సహాయం చేసేది వీలే కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ అవుతారు. కాబట్టి ఇక్కడ హద్దులు మీరడం అనేది ఏ స్థాయిలో జరిగినా కట్ చేయాల్సిందే. బట్ హద్దు మీరడం అని రాజకీయ హద్దు మీరే దాన్ని కానీ ఆపితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోతారు. ఆగిపోయినా 2 రోజుల్లో సెటిల్ చేయొచ్చు. కాబట్టి
చంద్రబాబు గారు చెప్పిన ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన పాయింట్ కరెక్టే. ఆ హద్దు మీరుతుంది ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు పొలిటికల్ పార్టీల ముసుగులో అరాచకాలు సృష్టించినా నేను ఒప్పుకునేది లేదు అంటూ కూడా ఎస్పీలను ఉద్దేశించి మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎస్పీలు గారు లా అండ్ ఆర్డర్ చూసేది వాళ్ళే. పైపించి ఈ మధ్య కాలంలో ఒక 12 జిల్లాలకి ఉన్నతాధికారులు అప్లికేషన్ చేశారు. ఇంకో 12 మంది కొత్త ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలుగా వేశారు. గుడ్. సహజంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి, వాళ్ళు ఎలా పనిచేయాలో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా చెప్పాలి, అంతవరకు కరెక్టే. అంటే పొలిటికల్ పార్టీ ముసుగులో కానీ ఇంకొక ముసుగులో కానీ ఏమో చెప్తానని ఇంకోటి ఏదో చేసి అల్లర్లు సృష్టించే ప్రయత్నం ఎవరు చేసినా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అల్లర్లు చేసే వాళ్ళ పట్ల ఉందా లేదా మనల్ని విమర్శించే వాళ్ళ పట్ల ఉండదా అనేది ఇంపార్టెంట్. రాజకీయ పార్టీ ముసుగులు అల్లర్లు రోజు ఎవడూ చేయలేడు, సాధ్యం కూడా కాదు. బట్ ముఖ్యమంత్రి గారు మధ్యకాలంలో అపోజిషన్లో యాక్టివిటీ పెరిగినాయి. అది ఏ సమస్య మీదైనా బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా అట్లా మాట్లాడినాడా? దానికి ఎస్పీలు ఏం కంట్రోల్ చేస్తారు? పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీల్లో వచ్చే ఆందోళనని రాజకీయ పార్టీ ఉన్న అధికార పార్టీ విధాన నిర్ణయాల ద్వారానే పరిష్కరించాలి. అలా కాకుండా పోలీసులకు ఎస్పీలకు అప్పగిస్తే 2 రకాల అనర్థాలు. ఒక అనర్థం ప్రజాస్వామ్యానికి నష్టం, రెండో అనర్థం ప్రభుత్వానికి నష్టం. పదే పదే పోలీసులను హెచ్చరిస్తే, బెదిరిస్తే, వార్నింగ్లు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని భరించలేకుండా నేలిపోయి వాళ్ళు అంటారు. ఇప్పుడు ఒక ధర్నా జరుగుతూ ఉన్నింది, యూరియా కావాలని. పదే పదే పోలీసులు హెచ్చరిస్తారు, పోయి లాఠీ చార్జ్ చేసి కొట్టేస్తారు. దానివల్ల ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి ఇంకా భారీ నష్టం జరుగుతుంది. ఈరోజు తెలియదు. అదే పోలీసులకి పద్ధతిగా చేయండి అంటే వాళ్ళు ధర్నా చేసే వాళ్ళని ఓపికగా అరెస్ట్ చేయడం మెల్లిగా చేస్తారు. కాబట్టి ఈ ప్రతిపక్షాల యొక్క యాక్టివిటీని ఒకటి అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేసినా నిబంధనలకు చర్యలు తీసుకోండి, కానీ ప్రతిపక్ష యాక్టివిటీని అల్లర్లతో పోల్చొద్దండి. అల్లర్లతో పోల్చి దాన్ని అటాకింగ్ మోడ్లో కానీ ఎస్పీలు వెళ్తే డెమోక్రసీకి నష్టం వస్తుంది, అల్టిమేట్గా మీకు నష్టం వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎక్కువైపోతే పోయి జనం మీద చూపిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఒక చోట పోలీస్ ఆఫీసర్ లాఠీ చార్జ్ చేశాడు అనుకోండి, లాఠీ చార్జ్ చేస్తే ఆ ప్రజలు నష్టపోతారు, గాయాలు అవుతాయి, ప్రభుత్వానికి నష్టం వచ్చేస్తుంది, వ్యతిరేకత వచ్చేస్తుంది, ప్రజాస్వామ్యం కూలీ చేశారని. కానీ ఆ ఎస్పీ పోలీసులకు ఏం బాదు, వాళ్ళు జీతం మారదు, ఏం బాదు, ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళ సర్వీసులు అట్లే ఉంటారు. కాబట్టి విపరీతమైన ప్రెజర్ మంచిది కాదు. ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి అలజడి, ప్రజల నుంచి వస్తున్నటువంటి అలజడిని మీరు మీ విధానాల ద్వారా దాన్ని పరిష్కరించాలి, దాన్ని కామ్ చేయాలి తప్ప అఫెన్స్లోకి వెళ్తానంటే మాత్రం అది డెమోక్రసీకి నష్టం, అల్టిమేట్గా మీకు నష్టం. అదే ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది. సార్, ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, మొన్న సజ్జల గారు రాజధానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడారు, మేము పరిపాలించిందే అమరావతి నుంచి, సో అది రాజధానిగానే కంటిన్యూ అవుతుంది అని అన్నారు. బట్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశానికి సంబంధించి చాలా ముక్కుసూటిగా, చాలా మొండిగా 3 రాజధానుల అంశం పైనే స్టాండ్ అయినట్టుగా కూడా మొన్నటి ఎన్నికల వరకు చూసాం. ఇప్పుడు సజ్జల గారు ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి క్లాస్ పీకారట, ఏదో జరిగిందట, నిజమేనా అట? అంటే ఇప్పుడు బేసిక్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన వైఎన్ఆర్ గారు నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ లో ఒక కీలకమైనటువంటి ప్రకటన. ఇది మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు. ఖచ్చితంగా ఈ కుదుపులో రకరకాల డైవర్షన్ తీసుకుంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాజెక్టు వైబిలిటీ కాదని 3 ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలనే పేరుతో రాజధానిలో ఉన్న కార్యాలయాలు కూడా డైవర్షన్ చేయాలని ఆయన భావించాడు. కారణాలు ఏమైనా సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది, అది పక్కకు పోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, పాత పద్ధతిలోనే మహానగరం రాజధాని, ఏకైక రాజధాని, ఆ మూడ్లో వాళ్ళు వెళ్తున్నారు. ఈ టైంలో రామకృష్ణారెడ్డి గారు చేసిన ఈ ప్రకటన, రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తలలో 4గా ఉంటారనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు కూడా సొంత నిర్ణయాలు ప్రకటించడానికి తెలుసు. అందుకని రామకృష్ణారెడ్డి గారి ప్రకటన జగన్ గారి ప్రకటనగానే సమాజం చూస్తుంది. ఏమైనా వైసీపీ మార్చుకునిందా, ఓడిపోవడంతో జ్ఞానోదయం అయిందా, ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి. పైపించి అధికార పార్టీ మీరు మారినామని చెప్పినా మేము నమ్మమని చెప్తా ఉంది. ఇది లేటెస్ట్ చర్చ. అయితే రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల సంబంధించిన 2 అంశాలు. ఒకటి, ఆయన వ్యాఖ్యలతో మొత్తం ఒక కుదుపు. ఎందుకని ఇంతకాలం పాటు వైసీపీ 3 అనింది, ఇప్పుడు 1కే వస్తుందా? 2, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఖరి మార్చుకున్నాడా, లేదా రామకృష్ణారెడ్డి సొంత నిందో జగన్ గారు ఏమైనా వార్నింగ్ ఇచ్చినాడా? ఈ చర్చ నడుస్తుంది. రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆ ప్రకటన అనేది కీలకమైన అంశం. ఏంటంటే గతంలో మేము ఎక్కడే పరిపాలించాం, అబ్సల్యూట్లీ కరెక్ట్. కాకపోతే ఎక్కడ పంచాయతీ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నేను విశాఖపట్నం నుంచి నా పాలన సాగిస్తాను అని చెప్పారు. అక్కడే సంతకం పెడతాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పాడు.
కాబట్టి ఇప్పుడు మారినట్టు కదా వైఖరి అనేది ఇక్కడికి వస్తుంది. బస్ వైసీపీ మారుంటుంటే కూడా నేనేం ఆశ్చర్యపోను. మారుతుందా లేదా జగన్ గారు అధికారిక నిర్ణయం తీసుకునేంత వరకు మనకు అర్థం కాదు. కానీ మార్పు అనేది కనిపిస్తా ఉంది అనేది రామకృష్ణారెడ్డి గారి ప్రకటన ద్వారా అర్థం అవుతుంది. ఆ మార్పు ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగిస్తుందో చూడాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ స్వాగతించాలి, ఇంకా మారాలని చెప్పాలి, మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని మీరు మారుతారని మేము నమ్మం అంటే ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు, మారకూడదని కోరుకుంటున్నారా? రెండోది రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రకటనలో కూడా విశాఖపట్నం కర్నూలులో కార్యాలయాలు పెట్టే విషయంలో మార్పు రావచ్చే కానీ అమరావతి రాజధాని ప్రాజెక్టు పట్ల మార్పు ఏం కనపట్లేదు. అదేంటంటే మహానగరం కొత్తగా ఏర్పాటు చేయాలన్న అధికార పార్టీ ఆలోచనతో ఈ రోజు కూడా వైసీపీ లేదు. వారు చెప్పింది ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్యలో ప్రభుత్వ కార్యాలయాల్ని పెట్టేస్తే దాంతో ఒక రూపం వస్తుంది, ఆ తర్వాత వరుసగా అభివృద్ధి చేసుకుంటా పోవచ్చు, ల్యాండ్స్ అన్ని వస్తాయి, 100% ఆ వ్యవసాయ భూమితో రైతులకు ఉంటే వాళ్ళే అమ్ముకుంటారు అనేది వాళ్ళు చెప్తుంది. కానీ ఇది ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రాజెక్టు కొంచెం భిన్నమైంది. కాకపోతే విజయవాడ దాని చుట్టూ దాటి రాజధాని పోదు. కానీ ఏదైనప్పటికీ ఇది ఒక మంచి వాతావరణం, అది ఆ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరిశారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ లేకుండా రామకృష్ణారెడ్డి గారు అట్లా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, రామకృష్ణారెడ్డి గారు ఏం ప్రస్తావించారు అనేది మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని. కాకపోతే వైట్ నిజం, రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా ఇండివిజువల్ డెసిషన్స్ చెప్పడం. దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నట్టేగా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనకు కొనసాగింపే రామకృష్ణారెడ్డి గారిది. జగన్ గారు మీకు గుర్తుంటే నరేంద్ర మోడీ గారు రెండోసారి వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు ఐకానిక్ టవర్స్ కి ఒక మాట అన్నాడు, అది విలేకరులు సరిగ్గా గమనించాల. ఆడ పోయి 1,00,000 కోట్లు పెట్టే బదులు గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఆ మిలిటరీకి సంబంధించిన స్థలం ఉంది కదా, ఒక 400-500 ఎకరాలు వస్తాయి. ఆ 400-500 ఎకరాల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వానికి కావాల్సిన కార్యాలయాలు కట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా, అంత దూరం పోవాలన్నా ఈ పదం అయితే వాడాడు. దాని అర్థం ఏంటి? దాన్ని చెప్పిన దానికి రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దానికి ఏం తేడా ఉంది? ఆయన చెప్పింది ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆయన కూడా చెప్పింది ఆ ప్రాంతం కట్టచ్చు అంటే ఇప్పుడు అప్పుడేమవుతుంది, ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన కీలక కార్యాలయాలన్నీ ఆడ కట్టుకోండి అన్నారంటే ఆ నుంచి పరిపాలించాల్సిందే కదా జగన్ గారు అయినా వచ్చితే అనే ఉద్దేశం ఆయన వ్యక్తం చేసినాడు. కాబట్టి వైసీపీ రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగే మాట్లాడతారు తప్పి కూడా అయితే జగన్ గారు ప్రస్తావించాడా లేదనేది ఇంకొంచెం ముందుకెళ్తా అవుతుంది. కాబట్టి రామకృష్ణారెడ్డికి ఏదో కరిచేసినాడు అనేది మాత్రం ఆయన వ్యతిరేకించే వాళ్ళు చేస్తున్న ప్రకటనలు కానీ నేను చూస్తాను. తన రాజధాని విషయంలో వైసీపీలో ఒక కదలిక, ఒక మార్పు, ఒక పునరాలోచన, ఏం చేద్దాం అనే మాత్రమే అనేది ఇది ఎక్కడికి దారి తీసి ఎక్కడికి ముగిస్తుంది అనేది మరింత కొంతకాలం పోయిన తర్వాత అర్థమవుతుంది. అండ్ మరి ముఖ్యంగా సార్, ఇప్పుడు 7 ప్రధాన ఆలయాలకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఏదైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో అది టీడీపీకి సంబంధించిన ఒక భాస్కర్ నాయుడు గారికి ఇవ్వడం జరిగిందంటూ మనం చూస్తూ ఉన్నాం వార్తలు. ఏమంటారు మీరు, మీ అభిప్రాయం ఏంటి? భాస్కర్ నాయుడు గారు తమిళనాడులో కానీ చాలా చోట్ల ఈ అవుట్ సోర్సింగ్ అంటారు, మ్యాన్ పవర్ ఏజెన్సీస్ నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా నాకు కూడా వారు తెలుసు, బాగా నిర్వహిస్తుంటాడు ఏజెన్సీలని. తమిళనాడులో కూడా మేజర్ ఆలయాల్లో వారు అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే భాస్కర్ నాయుడు గారు కాబట్టి ఇంకో ఆయన వస్తాడు. అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి స్వర్ణ గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. అదేంటంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి దానికి గవర్నమెంట్ ఏజెన్సీని సృష్టించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆఫ్ గవర్నమెంట్. ఈ మధ్యలో కాంట్రాక్ట్ ఉండడు. అవుట్ సోర్సింగ్ 2 రకాలు. మధ్యలో మ్యాన్ పవర్ ఏజెన్సీకి మీరు ప్రిపేర్ భాస్కర్ నాయుడు గారు ఇంకొక కంపెనీ ఇస్తారు. అప్పుడు వాళ్ళు 1000 మందికి పని కావాలి, 1000 ఇంటూ మినిమం వేజెస్ ఎంత, మెయింటెనెన్స్ డబ్బులు ఎంత, ఆ మొత్తం కలిసి మీకు ఎంత ఇస్తామంటే అంతమంది 1000 మంది వర్కర్లు చేసి వాళ్ళు పని పూర్తి చేయాలి. అప్పుడు కాంట్రాక్ట్ ఏజెన్సీ గవర్నమెంట్తో సంబంధం. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీ రద్దు చేసేసినాడు. రద్దు చేసి ఏం చేశాడు, ప్రత్యేకించి ఏజెన్సీ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ ఒకడే కదా ఉంటాడు, దానికి ఒక ఆఫీసర్ని పెట్టేస్తే అతను నిర్వహిస్తాడు. ఇప్పుడు మెయింటెనెన్స్ డబ్బులు అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సింది, డైరెక్ట్గా కార్మికుడికే ఇచ్చేయచ్చు కదా, ఆ మిగులు కూడా వాళ్ళకే వస్తుంది కదా. తప్పించి భరోసా గవర్నమెంట్ ఏజెన్సీ అని ఒక విప్లవాత్మకమైన తీసుకు, అది మంచిది. ఎందుకంటే రేపు ఎప్పుడు వాళ్ళు పర్మనెంట్ చేయాలన్నా కూడా అవసరం అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని రూల్స్ పాటిస్తారు కాబట్టి. కాబట్టి ఇక్కడ మార్పు ఏంటంటే జగన్ గారు ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి గవర్నమెంటే దాన్ని చేసింది, మ్యాన్ పవర్ ఏజెన్సీలకి కూడా. చంద్రబాబు గారు ఏం చేశారు, మీరు తిరిగి మ్యాన్ పవర్ ఏజెన్సీ దారిలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఇవ్వాలనుకున్నప్పుడు భాస్కర్ నాయుడు గారా, లేకపోతే ఇంకొక నాయుడు, లేకపోతే ఇంకొక రెడ్డి అవుతాడు, అంతే తప్ప ఇంకేం మార్పదు. ఇక్కడ భాస్కర్ నాయుడుకి ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అని ముద్ర వేసి దాన్ని వ్యతిరేకించేదానికన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది కరెక్టా కాదా,
ప్రైవేట్ ఏజెన్సీలకి మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా గవర్నమెంట్ ఏజెన్సీ నిర్వహించాలా. నాకైతే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రైవేట్ ఏజెన్సీ మరొక ప్రత్యేకంగా లేకుండా నిర్వహిస్తే మంచిది. ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు. భాస్కర్ నాయుడు గారు కూడా ప్రొఫెషనల్గా పెద్ద పర్సన్ కాబట్టి, పెద్ద కంపెనీ కాబట్టి ఆయన వచ్చుండొచ్చు. మరి ఇక్కడ భాస్కర్ నాయుడు సమస్య కాదు, చంద్రబాబు నాయుడు గారి సమస్య కాదు, విధానమైన సమస్య. అది ఆ విధానమైన సమస్యలో చంద్రబాబు గారు మార్పు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన వచ్చాడు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.